50 లక్షలు వివరాలు వచ్చిన మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో కమింగ్ టు ఏదో మనసులో ఏముంటుందో తెలియదు. డిప్యూటీ సీఎం గత 70 ఏళ్ళ నుంచి ఎవరైనా డిప్యూటీ సీఎం ఎవరంటే సీఎం పక్కన ఉంటాడు, జస్ట్ ఆయన పెట్టింది ఆయన సైన్ చేసి చూసేవాళ్ళు తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి డిప్యూటీ సీఎం కంటే ఎక్కువ అనే పరిపాలన విధానం సాగుతుంది. సో దానిలో ఏం డౌట్ లేదండి, ఎవరు మనస్తత్వం వాళ్ళది. సో డొనేషన్ ఇవ్వడం ఆయన మనస్తత్వం, ఆయన ఇచ్చాడు, మంచిగానే స్వీకరిస్తారు ఎవరైనా. సో ఈ విధంగా అసలు దానధర్మాలు చేసుకుంటా పోతే అఖిరానందన్కి ఏమైనా మిగులుస్తాడా లేదని కొంతమంది డౌట్ అనమాట. ఇది కరెక్ట్ పాయింట్. నేనేం చెప్తానంటే అఖిరానందన్ గారు, నేను ఒక చిన్న మీకు ఒక మాట చెప్తున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ మంచి అభిమానాన్ని మాత్రం ఇచ్చేసాడండి. ఆల్రెడీ అభిమానంతో మీరు సంపాదించుకోవచ్చు. సినిమాలో నటిస్తారో యాడ్స్ చేస్తారో అది మీ ఇష్టం. అఖిరానందన్ గారు కంపల్సరిగా ఆస్తులు అయితే పక్కా ఇవ్వలేడు, అభిమానాన్ని మాత్రం కోట్ల మంది అభిమానిని మీకు సొంతం చేసేసాడు. సో దాని ద్వారా మీరు సంపాదించుకుంటారో ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టము. సో పవన్ కళ్యాణ్ గారు అఖిరానందన్కి అభిమానాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కడ చూసినా కూడా అఖిరానందన్ కనిపిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ వెనకాల. ముందు ఈయన ఉన్నా కూడా అందరి దృష్టి ఆయన మీదకి వెళ్తుంది. సో మరి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? అఖిరానందన్ యాక్చువల్గా హైట్ బీటు పర్సనాలిటీ బాగానే ఉన్నాడు. సో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడమ్మాయి ఎక్కడబ్బాయి అనే ఒక సినిమా ఉంది, స్టార్టింగ్ అక్కడ పవన్ కళ్యాణ్ మాదిరే ఉన్నాడు. ఆ ఫేస్ కట్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ రాను హైట్ తగ్గట్టు విలన్ను చూపించి సినిమా తీయాలి, మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను. ఇందులో నో డౌట్ అండి, వస్తుంది. ఏవో పూరి జగన్నాథో లేకపోతే ఇప్పుడు వచ్చే అనిల్ రావిపూడి కానీ లేకపోతే ఇంకా కొత్తగా వచ్చే సందీప్ రెడ్డి వంగ అలాంటి వాళ్ళ చేతిలో. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు 50 lakhs ఇచ్చాడు, కానీ కొంతమంది దాన్ని పవన్ కళ్యాణ్ వద్దని కొంతమంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది, 2 సైడ్ ఉండదు, 1 సైడ్ ఉండాలి. 2 సైడ్ మాట్లాడతారు, 2 సైడే వద్దు. పవన్ కళ్యాణ్ అదే లైన్ లో ఉంటాడు. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. ఓకే, మరి ఆయన పరిపాలన గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ పరిపాలన గురించి ఏం చెప్తారు? చేస్తాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు సీఎం కూడా ఆంధ్రాలో ఉచిత కూడా ఫ్రీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా గరీబులకు సాయం చేస్తాడు. అది ఆయన సీఎం కాముందు కూడా పవన్ కళ్యాణ్ అందరు గరీబులకు సాయం చేశాడు. మంచి భీమ్లా నాయక్, దట్ ఈస్ భీమ్లా ఓజీ, హరి వీరమల్లన్న, నెక్స్ట్ అక్సాద్ గబ్బర్ సింగ్. పెట్టుబడులను గవర్నమెంట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఈ గిట్టుబాటు ధర అయితే ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు. 1500, 1200, 1000, 2000 రూపాయలు ముందుగట్టు వచ్చేసి పడుతుంది. ఒక చిన్న డబ్బా ఇంత ఉండదు. 1500, 2000 అంటే కొనాలంటున్నాం. కూలోళ్ళు వస్తే 300, 400 అంటున్నారు. ఎట్లాంటప్పుడు మేము ఎడిపోవాలి. ఇవాళ రేట్ వచ్చేసరికల్లా 13, 14 అంటున్నారు. 20,000 లెక్కలేని మాకు గిట్టుబాటు ఏమైంది? 70-80,000 పెట్టుబడులు అవుతున్నాయి. ఈ పెట్టుబడులన్నీ ఏం పెట్టాలి? ఇల్లు ఊరు వదిలిపెట్టి రావాల్సి వస్తుంది. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరగవచ్చు కదా? ఏం జరిగిద్దానా? ఏం జరగదు. అంటే ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు కూడా చాలా మంది హెల్ప్ చేశాడు కదా. ఒకవేళ ఈ ప్రాబ్లం కూడా చెప్తే హెల్ప్ చేశాడు కదా పక్క. చాలా ఇట్లాంటి చాలా అంటే ఈ రైతులు కనుక అందరూ ఈయనంటే ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు. ఇవన్నీ చేయలేక ఆయన మేలకొన్నది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు అంటారు. ఇంత ముందు లేదన్న 2 ప్రభుత్వాలలో. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అందరికి హెల్ప్ చేస్తుంది కదా. ఒకవేళ దృష్టికి తీసుకెళ్తే చేస్తుండొచ్చు కదా. చేసుకెళ్ళండి, మీరే చెప్తారుగా. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ లోపల చనిపోయిన అంటున్నారుగా. ఈ 3 సంవత్సరాలు ఆయన చేస్తే ఆయన సీఎం అయితే పవన్ కళ్యాణ్ దేవుడు అంట బ్రో. ఎవరికన్నా ఎక్కడన్నా రైతుకి గిట్టుబాటు ధర ఎవరికన్నా ఇచ్చిండో ఒక్కరికన్నా చెప్పండి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం చెప్తారు ఈ సందర్భంగా? రైతులకు న్యాయం చేయాలంటారు. ఎలాంటి న్యాయం చేయాలి? మిరపకాయలకి, పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వాలంటారు. ఒక్కొక్క 10 క్వింటాలు కూడా కావాలి. ఇప్పుడు ఒక నెల్లిపడి ఎంత ఇబ్బంది పడుతున్నాడు, అంత ఇబ్బంది పడాలి. అప్పులు తెచ్చుకొని ఊరోజు పెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి దేనికి వచ్చింది మాకు? ప్రభుత్వం గిట్టుబాటు రేటు ఇస్తే మాకు ఇంత దాకా వచ్చేవాళ్ళం కాదుగా. అది బాగా అంటే జగన్ గిట్టుబాటు ధర ఇవ్వలేదు, నేను ఇస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చింది, మరి ఇచ్చారా లేదా అనేది అడుగుతున్నారు. ఈ విషయం అర్థమైందా ప్రజలకు? మరి ఇప్పటికైనా రాదని గిట్టుబాటు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు తెలిసే మళ్ళీ వైఎస్ఆర్ ఎదురు అన్ని పథకాలు ఇస్తా అని చెప్పి ఇస్తున్నారా? మరి అన్ని పథకాలు ఇస్తున్నారా? బాగా
అన్నీ వస్తాయి. అన్నీ వస్తున్నాయా? ఫుల్గా ఏం వస్తున్నాయి? మీడియా అంతా వాళ్ళకే ఫోకస్ చేస్తారు కదా. నేను చంద్రబాబు స్పీచ్లో కూడా చెప్పాను, ఏం మనిషి అయ్యా నువ్వు, జస్ట్ గెస్ట్ అని పిలిస్తే 50 లక్షలు డొనేట్ చేసేస్తావు, ఫోన్ డబ్బులు ఇచ్చేస్తావు, నిజంగా నీ అంత గెట్స్ అందరికి ఉండాలి అని చంద్రబాబు కూడా పొగిడారు. కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆయన కూడా చెప్పారు, నాకు కూడా నువ్వు అర్థం కావు అని. నిజంగా ఆయన ఎవరికి అర్థం కాదు, జస్ట్ విమర్శలు చేసే వాళ్ళకి కూడా ఆశ్చర్యపోయేలా ఆయన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి నిన్న వితౌట్ అంతమంది పబ్లిక్లో కూడా చెప్పులు లేకుండా వెళ్ళి స్టేజ్ మీద అంటే ఒక దీక్షలో ఉన్నారు. కాబట్టి అంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్ అయినా ఒక ఇక్కడ ఓజీ అని తమన్ కూడా ఉన్నారు. కాబట్టి ఓజీతో మారుమోగిపోయింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా తెలియంటే ఎన్నో చేసింటారు. ఇది పబ్లిక్లో ఆయన అనౌన్స్ చేశారు, ఎందుకంటే ఒక ట్రస్ట్ కాబట్టి తెలియాలని చెప్పారు. కానీ ఆయనకు ఏదో బెనిఫిట్ అవుతుంది, ఆయన ఒక ఏమనుకుంటారు అందరూ గొప్పగా ఇలా ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా నేను 10 రూపాయలు ఇచ్చినారా భయ అంటారు. అలా కాకుండా జస్ట్ ఆయన డొనేట్ చేసినాక చెప్పారు. కాబట్టి మన చంద్రబాబు వాళ్ళ వైఫ్ గారికి కూడా భువనేశ్వరి మేడం కూడా అని చెప్పారు. ఇలా ఎన్నో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ మన ఏమంటారు బసవతారక కానీ ఇవన్నీ బాగా చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కాబట్టి ఇంకొంచెం ఒక 4 years ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడు చూసినా ఇట్లా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ కొడుకుకి ఏమన్నా ఆస్తులు అది కూడా నేను పిక్ చూసిన. అఖిరానందన్ నీకు ఇచ్చిన ఆస్తి ఇంత ఫ్యాన్స్, ఎందుకంటే మీరు చూసారో లేదో థియేటర్లో బొమ్మ పడింది అప్పుడే అఖిరానందన్ మిర్చి యాడ్ వేసి వాడు ఉన్నాడు వారసుడు ఎలా ఉన్నాడు అంటే హైట్ కట్అవుట్. నిజంగా సినిమా అసలు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకముందే థియేటర్లో బొమ్మ పడ్డం అఖిరానందన్ గారికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అదే ఆస్తి అనుకుంటా. ఎందుకంటే అదే ఆస్తి అఖిరానందన్కి, అంత హైట్ అంత ఉండే అతనికి. నిజంగా చెప్పాలి అఖిరానందన్ గారికి ప్రజలు ఇప్పుడు ఆయన నిలబెట్టుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయనకు కూడా థ్యాంక్ యూ.